సీతాయనమునకు తిరిగి స్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురుస్ మెమెంట్ వ్యవస్థాపకులైన భీమినేని వంశీకిరణ్ గారికి, ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. సీతమ్మ తల్లిని, శ్రీరామచంద్రుల వారిని, హనుమను మన క్లాస్కి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని మనకు అందజేసిన డీనా మెరియం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. గత ఎపిసోడ్ లో సీతమ్మ తల్లి మిదిలి నుంచి అయోధ్యకు వస్తుంది. తను కూడా నలుగురు పరిచారకులను కూడా తీసుకొచ్చుకుంటుంది. జనక మహారాజు ఎంతో చక్కగా ఆ పరిచారకులను కూడా కూతురులాగానే ఊర్మిళ సీతామాతతో సహా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చి చక్కగా అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యలో కొత్త వాతావరణం అంటే చూడండి, మనకు కూడా వివాహం అయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కొత్తగా ఉంటుంది. మనం పెరిగిన వాతావరణం వేరు, అక్కడ వేరుగా ఉంటుంది. అలా సీతమ్మ తల్లి వీళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తుంది అనమాట. అక్కడ ఎలా ఉండేదంటే వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళతోటి తలెత్తి వాళ్ళ మొహం పెట్టి చూడకూడదు. అంటే కళ్ళు తెంచుకొని కిందకు చూస్తూ మాట్లాడాలి రాజకుటుంబీకులతోటి. అలాగే పేరు పెట్టి కూడా పిలవరు, సేవక అని మాత్రమే పిలుస్తారు. సీతామాత ఏంటంటే ఎన్నో ఉంటాయి కదా కార్యక్రమాలు, వాటన్నిటితోటి అమ్మ చాలా రోజులు చాలా బిజీగా ఉంటుందన్నమాట. ఏదో టైంలో తప్ప వీళ్ళు కూడా అమ్మతో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉండేది. అదే మిదిల్లో అయితే ఏ కార్యక్రమం అయినా అన్ని కార్యక్రమాల్లో వీళ్ళ సేవలు ఉండేవి. వంటలో కానీ, వచ్చిన వాళ్ళందరికీ వడ్డించడంలో కానీ ఇక్కడ చాలా పెద్ద సామ్రాజ్యం. ప్రతిదానికి ఓన్లీ సీతామాత ఊర్మిళల యొక్క వ్యక్తిగత అవసరాలు చూడటం కోసం మాత్రమే వీళ్ళకు ఉంటుందన్నమాట. అలానే మాత భవనం వెనుకనే వీళ్ళకి ఒక చిన్న గదులు ఉండేవి. అట్లా రాజమందిరంలో తిరగడానికి కూడా వీళ్ళకి ఏమీ పని ఉండేది కాదు. అక్కడ అలా కొన్నాళ్ళు జరిగిపోతుంది. సీతామాత తను సరియు నది పిలుస్తుంది, నేను నదీమ తల్లిని కలుసుకోవాలి అని చెప్పి ఒకరోజు చక్కగా అంటే ఫ్రీగా వెళ్ళడం అవ్వదు కాబట్టి తెలియకుండా వెళ్ళాలని ఆ పరిచారిక దుస్తులే వేసుకొని తెలియకుండా నది స్నానానికి వెళ్ళొస్తుంది. రాములు వారు చూస్తారు. అప్పుడు నాకు తెలుసుంటే నేను కూడా వచ్చేవాడిని అని చెప్తారు, నేనే పంపించేవాడిని. ఇలా జరుగుతూ ఉండగా వీళ్ళకి కొన్ని హఠాత్తుగా ఏవో మార్పులు కనిపిస్తాయి అని చెప్తుంది సోమ. ఏ విషయాలు పట్టించుకొని సోమ అలా మాట్లాడటం మీనాక్షికి చాలా వింతగా అనిపిస్తుంది. అమ్మ చాలా సంతోషంగా ఉంది అంటే అమ్మ ప్రపంచానికి చూపించే మొహంలో మాత్రమే సంతోషంగా ఉంది. ఆ ఉపరితలం వెనుక లోపల మటుకు చాలా విషయాలు ఉన్నాయి అని చెప్తే దేని గురించి మాట్లాడుతుందో మీనాక్షికి అర్థం కాదు. అలా ఒకరోజు హఠాత్తుగా అన్ని రాములు వారికి పట్టాభిషేకం నిర్ణయిస్తారు. మనం ఇప్పుడు ఆ ఘట్టంలోకి వెళ్తున్నాం మాస్టర్స్. జనక మహారాజుకి ఆయనకి గుండెకి సంబంధించిన ఒక అనారోగ్యం వస్తుందన్నమాట. సీతామాతకి వైద్యం తెలుసు కదా, చక్కగా ఔషధాలతోటి ప్రతిరోజు ఆయనకి ఎంతో చేస్తుంది, వైద్యం చేస్తుంది. కానీ మహారాజుకి తగ్గదన్నమాట. అప్పుడు మహారాజు ఏమి నిర్ణయించుకుంటారంటే రాముల వారికి పట్టాభిషేకం చేసి రాజ్యభారం అంటే తనకి అనారోగ్య కారణంగా ఇక తను పరిపాలన అది చేయలేని టైంలో రాముడికి పట్టాభిషేకం, రాజ్యం బాధ్యతలు అప్పగించేద్దామని పట్టాభిషేకాన్ని నిర్ణయించేస్తారనమాట. అట్లాగా ఆ మహారాజు యొక్క పట్టాభిషేకం దగ్గర పడుతూ ఉంది. చాలా ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా దానికి కావాల్సిన విధంగా అన్ని పనులు చేసుకుంటూ చాలా ఆనందంగా ఎదురు చూస్తారనమాట. ఇంకా కొన్ని గడియలు ఉన్నాయి అనగానే అన్ని పరిస్థితులు చాలా తల్లక్రిందులు అయిపోతాయి.
మహారాణి కైకేయి మనసుని ఒక క్రూరమైన మనస్సు కలిగిన ఒక ఆమె మనసును మార్చేస్తదనమాట. వంచనతోటి తను అంటే తను కూడా వచ్చిన పరిచారికే తను. అయితే దశరథ మహారాజు ఒకసారి యుద్ధానికెళ్తూ కైకేయిని యుద్ధానికి తీసుకెళ్తారు. అప్పుడు మహారాణులు కూడా అన్ని యుద్ధ విద్యలు నేర్చుకునేటోళ్ళు. యుద్ధాలు కూడా పాల్గొనేవాళ్ళనమాట. అట్లా ఈయన దశరథ మహారాజు ఏంటంటే కైకేయమ్మని తీసుకెళ్తారు. ఓహ్! ఒకానొక టైంలో ఆహ్, బ రథం యొక్క గానుకున్న ఆహ్, ఒక శీల ఊడిపోతుంది. ఊడిపోతే ఏమవుతుంది? ఆ గాను పడిపోయి రథం ముందుకెళ్ళదు. దశరథ మహారాజుకి ఓటమి జరిగేదనమాట. అయితే ఈమెకి ఒక మహర్షి వరం ఇస్తారనమాట. తన ఏలు వజ్రాయుధంగా మారుతుంది అని. చూడండి మాస్టర్ చాలా మహర్షులు ఇట్లా చాలా మందికి వరాలిచ్చుంటారు. వాళ్ళెందుకిస్తారు? ఏంటది? ఇప్పుడు కుంతీ మాతకు కూడా దుర్వాస మహర్షి ఆయనకి చేసిన సేవలకి ఆయనెంతో ఇబ్బందులకు గురిచేస్తారనమాట. కోపిష్ఠంటారు గదా! ఆయన్ని. ఆహ్, ఆయనకంత సేవలు చేసిన ఆమెకి, ఆమె సేవలకు మెచ్చి తనకి ఒక వరాన్నిస్తారు. ఏంటంటే, తను కోరుకున్నప్పుడు ఒక మంత్రాన్నిస్తారనమాట. ఆ మంత్రం పఠిస్తే తనకి నచ్చిన వ్యక్తిని తలుచుకుంటే, ఆ వ్యక్తి ద్వారా తనకి సంతానం కలుగుతుందని. ఇదేంటి పెళ్లి కాని యువతకి అంటే పెద్ద వయసు కూడా కాదు. ఇంత చిన్న వయసు ఇలాంటి వరం ఇవ్వటం ఏంటని మనం అనుకోవచ్చు. ఋషులు వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది. జరగబోయేది వాళ్ళకి ఈ తెలుసు కాబట్టి ఏది అవసరం పడుతుందో అలాగా వరాలివ్వటం జరుగుతుందనమాట. ఎంతో కీలకమైన ఘట్టం అన్నమాట ఇది. మనకి రామాయణంలో కూడా మనం విన్నాము. అలాగా తనని యుద్ధంలో గెలిచేట్లు చేసిన కైకేయి మాతకి 2 వరాలిస్తాను కోరుకోమంటాడు. ఆమేంటంటే, సరే నాకవసరమైనప్పుడు అడుగుతాను. నాకిప్పుడు అక్కర్లేదని జెప్తుంది. కరెక్ట్‌గా రాముని పట్టాభిషేకం అప్పుడే దశరథ మహారాజుని నిర్ణయించటాన్ని అడుగుతుందనమాట. ఏంటి ఆ 2 వరాలు? అంటే రాముడిని అడవులకు పంపించాలి. నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చేయాలి. 14 సంవత్సరాల పాటు రాజ్య బహిష్కరణ. అసలు అంతకుముందు రాముల వారిని ఈమె ఎంతో ప్రేమిస్తది. ఎంతో చక్కగా పెంచుతుంది గూడా. రాముడంటే చాలా ప్రేమ. కానీ ఈ మందర మాటలు వినటం వల్ల అసలు ఈ మందర అన్నమాట. తన మనసు మార్చేస్తది గదా! ఆ మందర ఏం చెప్తుంది? అప్పుడు కైకేయి రాజ్యంలో ఈమె ప్రధాన పరిచారికగా ఉండేది. ఆమెకొక కుమార్తె ఉంటుంది. ఆహ్, ఆమెకి వివాహం జరిగితే ఆమె అల్లుడు ఈమె యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తను చాలా ఆగడాలు చేస్తూ ఉంటాడు. కైక మహారాజు చెప్తారనమాట. వార్నింగ్ ఇస్తారు. "నీ అల్లుడికి చెప్పు, నిన్ను చూసి అతన్ని వదిలేస్తున్నాను. అతన్ని కాస్త కంట్రోల్‌లో పెట్టమని" ముందుగా హెచ్చరిస్తాడు. అయినా అతను వినకుండా అలానే చేస్తూ ఉంటే అతనికి శిరచ్ఛేదం చేస్తారనమాట. అప్పుడు ఈమె యొక్క కుమార్తె విధవరాలవుతుంది. దీనికంటే ముందు కూడా వాళ్ళు ఇక్కడ జన్మించటానికి అంటే మందర జన్మించటానికి ముందు ఒక జింకగా జన్మ తీసుకుందని కూడా చెప్తారు మనకి రామాయణంలో. మూల రామాయణంలో ఉంది. నాకు సదానందగిరి బాబాజీ ఉన్నారు కదా! ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను. అదేంటంటే తను జింకగా కైక మహారాజు వేటకెళ్ళినప్పుడు ఒక బలిష్టమైన జింకను చూసి వేటాడబోతే ఒక ముసలి జింక అడ్డొచ్చి అంటే నా కూతురికి జతగా అంటే అల్లుడు వరుసే కదా! అయ్యేది. ఆ జింకను చంపొద్దు. కావాలంటే నన్ను చంపమంటే నువ్వు ముసలిదానివి. నిన్ను చంపితే నాకు ఏమొస్తుంది? బలీయంగా ఉన్న ఆ జింకనే చంపుతాను అని జెప్పి బాణం వేసి చంపేస్తాడనమాట. అయితే ఇక్కడ ఆమెకి అది అంతా కూడా తనలో ఉంది. మళ్ళీ తర్వాత ఆ కైక రాజ్యంలోనే జన్మ తీసుకోవడం, మళ్ళీ కూడా ఇక్కడేమైంది అల్లుడు చేస్తున్న ఆగడాలన్నీ ఆవిడ వదిలేసింది.
మహారాజు శిక్షించేసరికి ఆ కక్షంతా కడుపులో పెట్టుకొని అయితే మహారాజుని ఎదిరించే శక్తి సామర్థ్యాలు పరిచారక్కేముంటాయి? ఉండవు కదా! కైకతో పాటు ఈ రాజ్యానికి తను ప్రధాన పరిచారికగా వస్తదనమాట. అంటే ఆ జన్మలోనూ అంటే జింక జన్మలోనూ నా అల్లుడిని చంపి కూతుర్ని విధవని జేశారు. మళ్ళీ ఇక్కడ ఈ జన్మలో కూడా నా అల్లుడిని చంపేసి నా కూతుర్ని విధవని చేశారు. కాబట్టి ఎ ఎప్పటికైనా సరే నీ కుమార్తెను విధవని చేస్తానని ఆమె శపథం పట్టి అలా పెట్టేసుకుందనమాట మనసులో. ఇక్కడేంటి నీ కొడుకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దశరథ మహారాజుకు ముగ్గురు రాణులు కదా! ముగ్గురిని చేసుకుంటాడు. కౌసల్య మాతను ఫస్టు చేసుకుంటారు. తర్వాత సుమిత్రని వివాహం చేసుకుంటారు. తర్వాత కైక. ఎందుకు చేసుకున్నారంటే ఈయనది మహారాజు సామ్రాజ్యం ఉంది. తన సామ్రాజ్యాన్ని సంరక్షించాలి. తనకు వారసులు కావాలి తన తర్వాత. అందుకని పుత్రుల కోసం ఇలా 3 వివాహాలు చేసుకుంటారనమాట. అయితే కైక మహారాజు దగ్గరికెళ్ళి కైకేయిని అడిగినప్పుడు ఆయన ఇవ్వనంటాడు. నా కుమార్తె మూడవ భార్యగా ఉంటుంది. అంటే మహారాణి కాలేదు కదా! కాబట్టి నేనివ్వను. నీకు మూడో భార్యగానే ఉంటుంది కదా! అని జెప్పి అంటే మొదటి భార్య మహారాణి అవుతుంది. ఆహ్, అప్పటి కాలం ప్రకారం. అక్కడ పద్ధతుల ప్రకారం. అట్లా ఇవ్వనంటే అప్పుడు దశరథ మహారాజు ఏమంటాడంటే, కైకేయికి గనక ఆహ్, పుత్రులు కలిగితే ఆ పుత్రుడిని నేను మహారాజుని చేస్తాను అని జెప్పి చెప్తాడనమాట. ఆ విషయం కూడా ఆమెకప్పుడే తెలుస్తది. ఈ మందర కూడా చెప్తూ ఉంటుంది. చూడండి ఎవరైనా మనకి పదే పదే ఒక విషయం చెప్తే ఫస్ట్ వినకపోవచ్చు మనం. కానీ ఒక 4 సార్లు, 10 సార్లు అదే వినటం వల్ల ఏమవుతుంది? ఆ మాటలు మన లోపలికి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. అందుకే ఎప్పుడు నెగెటివ్ మాటలు మాట్లాడొద్దు, సజ్జన సాంగత్యం చేయాలి అని మన మాస్టర్స్ ఎందుకు చెప్తారు అనే దానికి ఇదనమాట. ఇప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ అంతా మన లోపలికొచ్చి మనం గూడా నెగెటివ్‌గా మారిపోతాం. ఈమె చెప్పగా చెప్పగా ఈ కైకేయి మాట దానికి అయిపోయిందనమాట. ఆ విషయాలు కూడా అప్పుడు తెలిసి అవును నా కొడుకు రాజైతే మంచిది కదా! వాస్తవంగా పెద్ద కుమారుడే రాజవ్వాలి. కానీ ఇక్కడ మాట ఇచ్చారు గదా! ఈ విషయాలన్నీ కైకేయి మాతకు చెప్తుందనమాట. నూరిపోస్తది. అప్పుడు ఆమె ఆ టైంలో మహారాజునేంటంటే నా భరతుడిని రాజుని చెయ్యి. రాముడిని 14 ఏళ్ల పాటు రాజ్య బహిష్కరణ అని కోరుకుంటున్నాను. ఈ మార్పులన్నీ విన్నారు కానీ మాత పిలిచి చెప్పేంత వరకు వీళ్ళకి తెలీదనమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆ విషయాలు తెలుసు. నేను కూడా రాముడితో పాటు వెళ్ళిపోతున్నాను అని జెప్పి. రాముడు మరి వనవాసానికి అంగీకరించాడా అని అడుగుతారు. ఈ సోమ, మీనాక్షి, ఉష ఉన్నారు గదా! రోహణ. అంటే అవును. మీ అంటే మీరు కూడా వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ చూడండి వనవాసం అనేది రాముల వారికి ఒక్కళ్ళకే. సీతామాతకు కాదు. కానీ మాత ఏం చెప్తుందంటే రాముల వారు ఎక్కడుంటే సీత కూడా అక్కడే ఉంటుంది. సీత ఎక్కడుంటే రాముల వారు అక్కడే ఉంటారు. మేమిద్దరం వేరు వేరుగా ఉండటం అనేది జరగదు. కాబట్టి నేను కూడా రాముల వారితో పాటు వెళ్తున్నాను అని చెప్తారు. కానీ వీళ్ళకి ఎవ్వరికీ నోటామాట రాదనమాట. ఎందుకంటే ఊహించని పరిణామం. మాత వెళ్ళిపోతుంది. మేమెక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? అసలు అదంతా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు కాసేపు వాళ్ళ వైపు చూసి అప్పుడు చెప్తుందనమాట సీతామాత. ఆహ్, మనకి చూడండి ఏదైనా మనం ఊహించని ఒక విషయం విన్నాం అనుకోండి, వెంటనే మన లోపలికి వెళ్ళిపోతది. అది మనకు అర్థం కాదు. మన ఇంట్లో మన ఆత్మీయులు ఒకవేళ ఎవరైనా చనిపోయినా గాని, లేదా ఇంకేదన్నా ఒక దారుణమైన విషయం విన్నామనుకోండి, అది గబుక్కున మన మైండ్ అంగీకరించదు. వెళ్ళదు. చూస్తూ ఉంటాం, వింటాం గాని. అలాంటి పరిస్థితిలో వీళ్ళుంటారనమాట. అప్పుడు చెప్తుందనమాట మాత. అంటే వాళ్ళకది కాస్త వినేదాకా. ఈ రాజ్యానికి గొప్ప విపత్తు రాబోతుంది. అది బయట దాడుల వల్ల అంటే లోపలే జరుగుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు రాముల వారు ఎళ్ళిపోయారంటే బయట నుంచి ఎన్నో దాడులు జరుగుతాయి రాజ్యం మీదకి.
అయితే రాముడు లేకపోవటాన్ని చూసుకొని ఎంతోమంది రాజులు వస్తారు రాజ్యం మీదకి దండెత్తి. అది రాముల వారు చూసుకుంటారు. ఆయన ఎక్కడున్నా ఆటన్నిటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు రాముల వారికున్నాయి. అయితే ఈ కోట లోపల రాణివాసాలున్నాయి కదా! ఈ లోపల రక్షణా బాధ్యత నాది. నేను చూసుకోవాలి. ఇందులో మీరు నాకు సహాయం అందించాలి. మీ సహాయంతోటి నేను ఆ బాధ్యతలన్నీ పూర్తి చేస్తాను. అందుకని నేను మీ మీద ఆధారపడుతూ ఉన్నానని చెప్తుందనమాట. ఇప్పుడు వీళ్ళు అడుగుతారు అంటే మీరు లేకుండా మేమిక్కడే ఉండాలా? అంటే ఇప్పుడు సీతామాత లేదు కాబట్టి మిథిలకెళ్ళిపోవాలేమో అనుకుంటున్నారు వీళ్ళు. అంటే లేదు, ఊర్మిళ ఇక్కడే ఉంటుంది. ఆమె పనుల్లో నువ్వు సహాయం చేయాలి అని జెప్పి ఉష అడుగుతుంటే చెప్తుందనమాట. అట్లానే నా ఉనికిని కూడా వీలైనంతగా మీరిక్కడ పరిరక్షించాలి. అంటే సీతామాత యొక్క ఉనికి ఇప్పుడు వెళ్ళిపోయింది ఒక వ్యక్తి ఇంట్లో నుంచి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కదా వీళ్ళు. అలా కాకుండా ఆమె అక్కడే ఉందన్నట్లుగా వీళ్ళు చూడాలి అన్నమాట. మాత అడుగుతున్నారు. "మీరెంత కాలం దూరంగా ఉంటారు?" అని చెప్పి ఉష వణికిపోతూ అడుగుతుందన్నమాట. అంటే వెంటనే సమాధానం చెప్పదు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు కదా! నిదానంగా చెప్తుందన్నమాట. 14 సంవత్సరాలు అని. 14 సంవత్సరాలా మాత? అంతకాలం మీరు లేకుండా మేమెట్లా జీవించుండాలి అని జెప్పి అయోమయంగా అడుగుతారు. నువ్వు నేను లేకుండా ఉండవు మీనాక్షి. నువ్వు నా భౌతిక ఉనికిని దాటి చూడగలగటం నేర్చుకోవాలి. నేనిక్కడ నీతో ఉన్నప్పుడు సేవ చేయటం తేలికే. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నా భౌతికమైన ఉనికి లేకపోయినా సేవ చేయటం నేర్చుకోవాలి. చూడండి అంటే భౌతికంగా మాట అక్కడ లేదు. కానీ తను అక్కడ ఉన్నట్లుగానే చే చే అంటే చూడండి ఈ దివ్యాత్మలన్నీ కూడా ఎక్కడైనా వాళ్ళు ఉండగలరు. అంటే ఇక్కడ రూపం అనేది కనిపించకపోవచ్చు. కానీ వాళ్ళ చైతన్య పరిధి చాలా విస్తారంగా ఉంటుంది కాబట్టి, ఇక్కడే ఉన్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. అది ఎట్లా అనేది ఏంటంటే మీకు ఒకసారి చెప్పినట్లు గుర్తు నాకు. సాయినాథుని చూడటానికి షిరిడీ ఎళ్ళినప్పుడు నాకు అంటే నేనంతగా ఆరాధన, పూజ అవి చేసేదాన్ని అంతే. అలా అని చెప్పి పర్టిక్యులర్‌గా వారం, వారం చేయటం గాని, గుడికి ఎళ్ళడం గాని, బాబా మందిరానికి అట్లా ఉండదు. నాకు వెళ్ళాలనిపించినప్పుడు, చేయాలనిపించినప్పుడు అట్లా చేస్తూ ఉండేదాన్ని. హ్మ్. ఒకసారి మేము ఫ్రెండ్స్ తోటి కలిసి టూరెళ్ళాము. అక్కడ షిరిడీలో సాయినాథుడిని చూడగానే ఆ ఫేస్‌లో విపరీతమైన కోపాన్ని చూశాను. ఏంటి ఇలాగా నాకు కనిపిస్తుంది. నాకే అనిపిస్తుందా? అనుకున్నాను. మళ్ళీ తిరిగి వస్తూ మళ్ళీ చూడగలనో లేదో వస్తానో రానో తెలీదు. అని మళ్ళీ ఇందాక నాకట్లా అనిపించిందేమోనని చూశాను. మళ్ళీ అంతే కోపంగా చూస్తున్నారు. ఏంటి ఇది నాకర్థం కాలేదు. దాదాపు ఇది ఒక 25 ఇయర్స్ అవుతుంది జరిగి. తర్వాత వేదానంద బాబాజీ గారి క్లాస్‌లో నాకు ఆయన ఫస్ట్ మహావతార్ బాబాజీ ఈ పుట్టినరోజు సందర్భంగా, అవతరణ దినోత్సవం సందర్భంగా ఆహ్, వంశీ సార్ క్లాస్ పెట్టినప్పుడు జూమ్ క్లాసు అందులో ఆయన్ని చూస్తుంటే నాకు సాయిబాబానే కనిపిస్తున్నారు. అంటే ఆయన వేషధారణ అంతా అలాగే ఉంటుంది కాబట్టి ఆయనే అనుకున్నాను. ఇంకా అప్పుడు చూసి నాకు గుర్తొచ్చి ఆహ్, తర్వాత మేడంని అడగటం జరిగింది. హేమ మేడంని. మేడం నేను ఇట్లా షిరిడీ ఎళ్ళినప్పుడు బాబా ఇట్లా కోపంగా చూడటం చూసాను. ఓహ్! నేననుకున్నా మళ్ళీ చూసినా అంతే కనిపించారు. ఇట్లా జరిగిందప్పుడు అంటే చెప్పారనమాట. "నువ్వేదో చేసుంటావు. ఒకసారి రివైండ్ చేసుకోమంటే" "లేదు మేడం నేనేం చేయలేదన్నాను. కానీ 2 డేస్" అంటే మన లోపల అంతర్మథనం జరిగినప్పుడు మన లోపల నుంచే వస్తాయి. ఆహ్, అప్పుడు మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఆ తర్వాత 2 డేస్‌కి నాకు అర్థమైందనమాట. నేను ఒక మిస్‌క్యారీ చేసుకోవటం వల్ల అక్కడ బాబా చాలా కోపంగా అంటే ఎన్నో జన్మల కర్మలు తీసుకొచ్చుకున్నావు. అవి క్లియర్ చేసుకోవాలి ఈ జన్మలో. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో నేను కొత్తగా చేసుకున్న కర్మ అన్నమాట యాడ్ చేసుకోవటం. ఆహ్,
అందుకు కోపంగా చూసారు. చూడండి మనం ఆయనెక్కడో షిరిడీలో ఉన్నారు. లేదా నేను పూజ చేయట్లేదు. నాకు వీలున్నప్పుడు నేను తలుచుకుంటాను. నేను పూజ చేసుకుంటాను. అట్లా ఉండేదాన్ని. మనం వాళ్ళు చూడట్లేదు అనుకోవటం అనేది ఇది కదా! వాళ్ళు సర్వాంతర్యామి అంతటా ఉన్నారు. మన ప్రతి కదలిక వాళ్ళకి తెలుసు. మనమే వాళ్ళని చూడలేకపోతున్నాం. ఈ భౌతికమైన దానిలో ఉండిపోయి వాళ్ళని మనం గుర్తించలేమనమాట. అది నాకు అనుభవం అయింది. ఇక్కడ మాత ఏం చెప్తుంది, ఇక్కడ నేను భౌతికంగా ఇక్కడ లేను. కానీ నువ్వు అది దాటి నన్ను చూడగలగాలి. నాకు స అంటే నాకు సంబంధించిన బాధ్యతలు, నాకు సేవ చేయటం నువ్వు నేర్చుకో అని చెప్తున్నారనమాట. అయితే మీనాక్షికి ఏం అర్థం కాలేదది. ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావులే అని మాట మళ్ళీ చెప్తుందనమాట. ఆహ్, అయితే మీరెప్పుడు ఎళ్తారని సోమ అడుగుతుంది. రేపు ఉదయమే వెళ్తున్నాము అని చెప్పగానే సోమ ఏం చేస్తుంది హడావిడిగా, సరే అయితే నేను నా వస్తువులవి రెడీ చేసుకుంటాను అని గబగబా లేచి వెళ్ళబోతే చేయి పట్టి ఆపేస్తదనమాట సీతామాత. లేదు సోమ, ఇప్పుడు నువ్వు నాతో పాటు రావడం లేదు అడవుల్లోకి. నాకు అడవుల్లో కన్నా కూడా ఇక్కడే నీ అవసరం నాకు చాలా ఉంది. నువ్వే నాకిక్కడ సహాయం చేయాలి. నా ఉనికిని ఇక్కడ నిలిపి ఉంచాలి. మీరందరూ ఇక్కడే ఉండాలి. ఇది నాకు అవసరం. అంటే చాలా గందరగోళంగా ఉంటుంది. వీళ్ళెళ్ళిపోవటం అనేది ఎవరు ఊహించనిది గదా! అది. అట్లానే ఈ గందరగోళం వైపు వెళ్ళిపోతున్న ప్రజలను కూడా మీరు ఉన్నతీకరించాలి. ఆ ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి మీరు నాకు సేవ చేయగలరు ఇక్కడుంటే. అదంతా సరిచేయగలగటానికి మీ అవసరం నాకు కావాలన్నమాట. అది తొందరగా సంభవిస్తుందా? మనకు సిద్ధపడే సమయమే లేదా? అని అంటే తొందరగా అయిపోతుందా అదంతా అంటే, సిద్ధపడవలసిందేం లేదు మీనాక్షి. ఏం చేయాలో నేనిప్పుడు మీకు చెప్తానని తను ఆ గదిలో గుండా మధ్య గుండా తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తదనమాట. అక్కడ ఒక విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంటుంది. మాత ఏం చేస్తుందంటే, ఆ పాత్రలోకి తన 2 చేతులు పెట్టేసి కొన్ని మంత్రాలు చదువుతుంది. అరచేతుల ద్వారా ఒక జ్వాల ఆ పాత్రలోకి వచ్చేస్తదనమాట. చాలా గంభీరంగా, స్థిరంగా చెప్తుందనమాట. నేను నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశపెట్టాను. దాన్ని గమనిస్తూ ఉండండి. నేను లేనప్పుడు దాని వెలుగనేది తగ్గిపోకుండా చూడండి. మీరు ప్రార్థనలు, జపాలతోటే కొనసాగించండి. ఆ జ్వాలకేంటంటే జ్వాల వెలుగుతుంది కాబట్టి దానికేమైనా ఆయిల్ పోయాలా? లేకపోతే నెయ్యి పోయాలా? ఇదంతా ఏం అవసరం లేదు. నేను చెప్పిన మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి. నేను ఈ జ్వాలలోనే ఉంటాను. సరి అయిన సమయంలో నేను దాన్ని నా చైతన్యంలోకి రప్పించుకుంటాను. అప్పుడు దానంతట అదే ఆరిపోతుంది. అప్పుడు మీకు అర్థమవుతుందనమాట. నేను రాముల వారు వెళ్ళిన కార్యం అనేది దిగ్విజయంగా పూర్తి చేసుకొని వస్తున్నాము అని మీకు అది సందేశం అన్నమాట. ఆ జ్వాల ద్వారా నేను ఈ రాజ్యంలోకి నా ప్రేమను వ్యాపింపజేస్తాను. మీరు మీ ప్రేమ, ప్రార్థనలు నాకు ఈ జ్వాల ద్వారా నాకు చేరతాయి. మీరు కూడా పంపించగలుగుతారు. మనందరిని రక్షించేది గూడా ఈ ప్రేమే. అంటే అన్‌కండీషనల్ లవ్ అన్నమాట. అంటే ఇక్కడ అందరికీ కూడా ఎంతో గందరగోళంలోకి, అంత నెగెటివ్‌లోకి ఎళ్ళిపోతారు గదా! ఈ జ్వాల ద్వారా నేను ప్రేమను పంపిస్తాను. అట్లనే మీరు కూడా మీరు చెప్పదలుచుకున్నది చెప్తే నాకు ఈ జ్వాల ద్వారానే నాకు అందుతుంది. దీని ద్వారా మనం ప్రేమని వ్యాపింపజేయగలుగుతాము. నేను ఈ ప్రేమని పంపిస్తాను రాజ్యంలోకి అని చెప్తున్నాను. అంటే చూడండి, కొంతమంది యోగులు కానీ, అవధూతలు కానీ, వాళ్ళేదైనా చేయాలన్నప్పుడు పంచభూతాలని తీసుకుంటారు. అట్లానే అమ్మ ఏంటంటే అక్కడ ఆ జ్వాల ఒక వెలుగు తోటి తను చేయదలుచుకున్నది, తను చేసే పనులన్నీ కూడా ఆ జ్వాల ద్వారా వ్యక్తీకరించబడుతున్నాయి. ఇప్పుడు చూడండి, సదానంద యోగి గారున్నారు. ఆయన ఎప్పుడు బీడీ కాలుస్తూ ఉండేవాళ్ళట.
అట్లానే ఆహ్, పాకాలపాటి గురువుగారున్నారు. ఆయన ఎప్పుడూ సిగరెట్ తాగుతూ ఉంటారు. ఎన్నో తాగేస్తా ఉంటారు. అట్లానే సాయినాథుడు కూడా తనున్న ఆహ్, ఆ మసీదులో ఒక చిన్న మంటలాగా వేసి ఎప్పుడు దాన్ని వెలుగుతూనే ఉంచుతారు. అంటే ఏంటంటే వీళ్ళు అగ్ని యోగం ఏదో చేస్తున్నారని నాకనిపిస్తుందనమాట. ఎందుకంటే అంతటి వా ఇప్పుడు పాకాలపాటి గురువు గారైనా, సదానంద యోగి గారైనా ఒక దానికి హ్మ్, అయిపోయారు అంటే అది కరెక్ట్ కాదని నాకనిపిస్తుంది. హ్మ్. పాకాలపాటి గురువుగారు ఇట్లానే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన టైంలో ఓహ్, పేదవాళ్ళకి ఆహారం దొరకదు కదా! అన్నీ కూడా మనం కూడా అది చవి చూసాం కాస్త. కరోనా వచ్చినప్పుడు లాక్‌డౌన్ విధించినప్పుడు అందరూ ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉన్నయ్యే వండుకు తినాలని కొన్ని రోజుల పాటు మనం బయటికి అలౌ చేయలేదు. అట్లాగా ఎమర్జెన్సీని విధించినప్పుడు పాకాలపాటి గురువుగారు ఎంతో మందికి, వేల మందికి ప్రతిరోజు ఒక 3 నెలల పాటు అన్న సంతర్పణ చేయటం జరిగింది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళకి తెలిసి ఎక్కడి నుంచొస్తున్నాయి? ఎలా పెడుతున్నారు ఇంతమందికి? అంటే లాక్‌డౌన్ విధించారు ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో ఈ సరుకులనేవి ఎక్కడికి అందే పరిస్థితి కాదు. కానీ ఈయనకి ప్రతిరోజు లారీలో కావాల్సినయన్నీ వచ్చేవి. అవి ఎక్కడి నుంచొస్తున్నాయి పట్టుకోవాలని ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఎక్కడా కూడా అర్థం కాలేదు. దొరకలేదనమాట. అప్పుడు ఈయన దగ్గరకొచ్చి అక్కడ కొంతమంది ఉండి చూస్తున్నారనమాట. ఎట్లా జరుగుతుంది? ఏం చేస్తున్నారని. అది చూసి ఆయన సరే మీ డ్యూటీ మీరు చెయ్యండి. వచ్చి భోంచేయమన్నప్పుడు వాళ్ళు అక్కడ భోజనం చేసి అంత రుచికరమైన భోజనం మేమింతవరకు ఎక్కడ తినలేదని జెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారనమాట. ఇదంతా ఎట్లా జరుగుతుందనేది. అయితే వాళ్ళు ఉన్నది బ్రిటిష్ వాళ్ళు అక్కడ చలి ప్రాంతం గాబట్టి వాళ్ళకి సిగార్లు ఇవి తాగటం అలవాటు. ఆళ్ళల్లో ఉన్నది గ్రహించి పాకాలపాటి గురువుగారే ఎప్పుడు ఆయన దగ్గర కొత్త పేక ఒకటి ఉంటుంది. సిగరెట్టు. అందులో నుంచి ఇస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఒక 200 మందికి ఆయన సిగరెట్లు ఒకే ప్యాకెట్‌లో నుంచి ఇవ్వడం జరిగింది. అలాగా అయితే వాళ్ళకి ఇక ఆయనకి దండం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడేంటంటే అది తాగటం అనేది వాళ్ళు అది ఒక యోగం చేస్తున్నారు అని నాకర్థమైందనమాట. అట్లాగే మాతేంటంటే ఈ జ్వాల ద్వారా తను శక్తిని పంపిస్తుంది. తన ప్రేమని. అంటే అక్కడ లోపల రక్షణ కల్పిస్తుంది మాత అనేది అర్థమవుతుందన్నమాట. మాత మమ్మల్ని వదిలి వెళ్తుందన్న విషయమే వీళ్ళెవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సోమకు తప్ప వీళ్ళకెవ్వరికీ ఆవిడ చెప్పేది ఏదీ అర్థం కాలేదు. అయితే అనుసరించాల్సిన సూచనలు మటుకు ఇచ్చింది. ఏం చేయాలి అనేది. అప్పుడు ఉషాకి చెప్తుందనమాట. ఊర్మిళని నువ్వు జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణుడు అంటే వీళ్ళతో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరి వెళ్తాడనమాట. ఆహ్, లక్ష్మణుడు పూర్తి చేయాల్సిన విషయాల్లో గాఢ ధ్యాన స్థితిలోకి ఊర్మిళ వెళ్ళిపోతుంది తోడ్పడటానికి లక్ష్మణుడికి. కాబట్టి నువ్వెప్పుడూ కూడా ఆమె ప్రక్కనే ఉండు అని చెప్పి ఉషక చెప్తుంది. అంటే చూడండి మాస్టర్స్ లక్ష్మణుడు వీళ్ళకి తోడుగా వెళ్తున్నాడు అంటే, ఆ అడవుల్లో ఎంతో మంది క్రూర మృగాల మధ్య అట్లానే ఎన్నో జాతులు ఉంటాయి కదా! ఆ అడవుల్లో. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలీదు. కాబట్టి ఈయనేంటంటే వాళ్ళకి రక్షణగా ఉండాలి. పగలంతా ఎవరికి వాళ్ళు ఉంటారు గాబట్టి పర్లేదు. వీళ్ళు నిద్రిస్తున్న టైంలో లక్ష్మణుడు మేలుకొనుండి వాళ్ళకి ఏమీ ప్రమాదం జరగకుండా కాపలా ఉండాలి. అంటే నిద్రపోకూడదు. నిద్రపోకుండా ఉండాలి అంటే ఈ నిద్ర ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. అది ఊర్మిళ తీసుకుంటుందనమాట. ఇది సాధ్యమా అంటే అది చూడండి మనకి విశ్వంలో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రాముల వారు, సీతామాత సాక్షాత్తు ఆ నారాయణుడు, నారాయణి అని భూమి మీద ఆళ్ళ అంశ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే. అలాగే శేషుడు ఉన్నారు కదా! శేషపాత్రం మీద ఎప్పుడు విష్ణుమూర్తి పవళించే ఉంటారు కదా! ఆ శేషుడు కూడా లక్ష్మణుడిలాగా జన్మ తీసుకొనొచ్చారు.
అంటే ఇక్కడ లక్ష్మణుడి యొక్క సోలు, ఊర్మిళ యొక్క సోలు ఒకటే. 2 జీవాత్మల్ని భూమి మీదకి రావటం జరిగింది. కాబట్టి అది లక్ష్మణుని యొక్క నిద్ర. అవన్నీ కూడా ఊర్మిళ తీసుకుంటం జరిగిందనమాట. ఆ విధంగా ఊర్మిళ గాఢ ధ్యాన స్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వెప్పుడూ ఆమె ప్రక్కనే ఉండి చూసుకోవాలి అని చెప్పి ఉషకి అప్పజెప్తుందనమాట. ఇంకా సోమకి చెప్తుంది. రాముడు లేని సమయంలో కౌసల్యమాత చాలా తీవ్ర ఆవేదనకు గురి అవుతుంది. కాబట్టి నువ్వు నా ప్రేమ వాహకంలాగా నన్నెలా అయితే సేవించావో, నన్నెలా అయితే చూసుకున్నావో అలా కౌసల్యమాతకి నా ప్రేమని అందించు. అలానే ఆమెని జాగ్రత్తగా చూసుకోమని సోమకు అప్పచెప్తుంది కౌసల్యమాత బాధ్యత. రోహణకి చెప్తుంది. నువ్వు సుమిత్రని చూసుకోమని చెప్తుందన్నమాట. సుమిత్ర మాతకు నా ప్రేమని, మనశ్శాంతిని కూడా నువ్వు అందించాలి. అట్లానే సుమిత్ర ఎవరు? లక్ష్మణుని యొక్క తల్లి. ఆమె ఆధ్యాత్మికంగా పురోగతి చెందినదే. అంటే తన ఆధ్యాత్మిక పరంగా చాలా ఉన్నత స్థితిలో ఉంది. ఈమె మహాదేవుని యొక్క ఆ మహాదేవుడి మీద ఆధారపడుతుంది ఎక్కువగా. కాబట్టి నువ్వు ఆమెకు పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూడు. అంటే ఆమెకు కావాల్సిన పువ్వులు, పండ్లు, ఆమె పూజ చేసుకునే టైంలో అవన్నీ కూడా ఆ సుమిత్రను చూసుకునే బాధ్యత రోహన్ పాక్ చెప్తుంది. ఇంకెవరున్నారు? మీనాక్షి ఉంది. మీనాక్షి వైపు జరుగుతుంది. అప్పుడు మీనాక్షి ఏంటి, ఇంకా మాత వెళ్ళిపోతుంది. మాతను వదిలి ఎప్పుడు ఆమె ఉండలేదు. పుట్టిన దగ్గర నుంచి మాతకి సేవ చేసుకుంటూ మాతతో పాటే ఉంది. అలానే అయోధ్యకు కూడా వచ్చేసింది. ఇప్పుడు మాత 14 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. ఇంకా ఏడుస్తూ అడుగుతుంది, నేనెట్లా మీకు సహాయం చేయగలను చెప్పండి అని. మాత కైకేయిని చూడటానికే నీ అవసరం ఉంది అని చెప్తుంది. ఆమెకు అత్యంత జాగ్రత్త అవసరం. ఆమెను అందరూ అసహ్యించుకొని వెలివేస్తారు. ఆమె మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత తనని తాను క్షమించుకోలేదు. రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు కాబట్టి తిరిగి ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తన హుందాతనాన్ని, గౌరవాన్ని నిలిపి ఉంచుకోవాలి. అది మళ్ళీ ఆమె తిరిగి పొందాలని రాముని వారి యొక్క కోరిక అన్నమాట. మాత ఆమె ఇదంతా చేసిన తర్వాత కూడా ఆమె చూడండి, దీనికి అంతటికీ కారణం ఎవరు? కైకేయి మాత. కానీ కైకేయి మాతను కూడా చక్కగా చూసుకోమని చెప్తుంది. అప్పుడు మాత చెప్తుందన్నమాట, అది ఆ విధంగా కనపడుతుంది. మేము వెళ్ళటానికి ఆమె ఒక ఉపకరణ. ఆమె బలహీనమైన మనస్సు ఎందుకు లొంగ తీసేసుకుంది అంటే రాముణ్ణి ఎంతో ప్రేమించింది ఆవిడ. కానీ ఒక మాటలకి పడిపోయిందంటే ఇక్కడ వీళ్ళు వెళ్లాల్సిన కార్యం ఒకటి ఉంది. కాబట్టి ఈమె అట్లా ఉపయోగపడిందే తప్ప అందుకు కారణం ఆమె కాదు. ఇప్పుడు మన లైఫ్ లో మనకి వచ్చే స్ట్రగుల్స్ కానీ, బాధలకు కానీ మనం ఏమనుకుంటాం, ఇదిగో వీళ్ళ వల్ల మనకి బాధ వచ్చింది, ఈ పరిస్థితి మూలంగా ఇలాంటి సిచ్యువేషన్ నాకు, మనం ఏం చేస్తాం, కోపం పెంచుకుంటాం, వాళ్ళు ద్వేషిస్తాము, ఎంతో వాళ్ళని దూరం చేసేసుకుంటాం. అది ఎవరైనా కావచ్చు, మనకి ఎంత అన్యాయం చేస్తారా అని చెప్పి. కానీ ఇక్కడ జరగాల్సిన ప్రణాళిక వేరే ఉంది. అందుకు ఈమె బలహీనమైన మనసు అందుకు ఆమెను లొంగ తీసుకుంది. అందుకు ఉపయోగపడుతుందే తప్ప ఆమె కారణం కాదు అని మాత వివరంగా చెప్తుందన్నమాట. అది కూడా ఏంటంటే ఒకసారి తను యుక్త వయసులో ఉండంగా వాళ్ళ తోటలో, అంటే వివాహం కావటానికి ముందు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ తోటలోకి ఒక ముని వచ్చి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. అయితే ఈ మందరికి చాలా కోపం ఉండింది కదా, ఎలాగైనా రక్ష తెచ్చుకోవాలి, కానీ అది ఎలాగా తన వల్ల కాదు. అప్పుడు ఏంటంటే ఆయన చూసి ఈమెను ప్రేరేపిస్తుంది అనమాట. ఇతను దొంగ ముని, లేకపోతే మునులంటే ఎక్కడ చేసుకుంటారు, అడవుల్లో ఎక్కడో కుటీరాలు నిర్మించుకొని ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ మన తోటలోకి వచ్చి కూర్చొని ధ్యానం చేస్తున్నాడంటే ఇతను దొంగ ముని అని చెప్పి ఈమెకి చెప్పినప్పుడు ఏంటంటే తను చిన్నతనం,
ఆ చాపల్యం మీదేంటి అక్కడున్న మసిని కైకేయి ఆ మొహానికి పూస్తదనమాట. అయితే అతను నిజంగా చాలా నిశ్చలంతోటి చేస్తుంటే ఇదేది అతనికి తెలీదు. అంత నిశ్చల స్థితిలో ఉంటాడు. వెళ్ళిపోతారు వీళ్ళు. అతనేంటంటే సంధ్యా సమయం అంటే ఉదయం, సాయంకాలం సంధ్య వార్చుకుంటారు కదా! అలాగా నదికెళ్ళి ఆ టైం అయినప్పుడు ఆయన సంధ్య ఆహ్, వందనం చేయడానికెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లోకి ఆ నదిలోకి చూడగానే ఆయన ఫేస్ అంతా కూడా మసి కనిపిస్తదనమాట. అది చూసి ఆయనకి ఆగ్రహం వస్తది. నా మొహానికి ఎవరు ఈ మసి పూసారు? అంటే ఆచంద్రార్థం అంటే సూర్యచంద్రులున్నంత వరకు వాళ్ళ మొహం కూడా ఎవరు చూడకుండా వాళ్ళు అంతా కళింకతంగానే అవుదురు గాక అని ఆయన శపిస్తారు. శాప కారణంగా కూడా ఈమె ఇప్పుడు చూడండి ఈనాటికి కూడా కైకేయిని మందర మాటలు విన్నది, ఈ రాముడిని అడవులకు పంపించిందనే నింద ఆవిడ ఇప్పటికీ మోస్తూనే ఉంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే వంశీ సారే చెప్పారు ఒక క్లాస్‌లో. నాకు చాలా బాగా అనిపించిందది. అదేంటంటే ఒక కార్యం జరగాలంటే ఎవరో ఒకళ్ళు దాన్ని మోయాలి. తప్పదు. ఇప్పుడు రాముడిని అడవులకు పంపించాలి. వెళ్ళాలి అంటే అందుకు కావాల్సిన సంఘటన జరిగితేనే గదా! దాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకున్నా కూడా అందుకు నింద మోస్తూనే ఉండాలి. అంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా అది ఉంటుంది. ఆ మాట, ఆ పేరు ఉండిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా మాకంత శక్తి లేదు, మాకంత శక్తి లేదన్నప్పుడు అందరూ వచ్చి ఈ కైకేయి యొక్క ఆత్మ మనం అందరం ఆత్మస్వరూపులమే. ఆ పైలోకాల్లో నువ్వే అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలు ఉన్న ఆత్మవి. అంత చైతన్యమనివి నువ్వు. నువ్వే ఇది మోయాలని చెప్పి అందరూ ప్రార్థించిన మీదట సరేనని చెప్పి ఇక్కడికి భూమి మీదకి రావటం జరిగింది. ఈమె ద్వారా ఆ కార్యం అవ్వటానికి. చూడండి మరి ఎంత గ్రేట్ ఆత్మ. నాకు చాలా బాగా అనిపించింది. అదే నింద మనం కూడా ఇక మాట్లాడకూడదు. ఎందుకంటే ఎంతో ఉన్నతాత్మ. ఇక్కడ ఆ కార్యం జరగటానికి ఇప్పుడు ఈ సీతాయనం చెప్తున్నాను. నేను చెప్తున్నాననుకుంటే ఇదసలు ఒక్క నిమిషం కూడా అవ్వదు. ఇక్కడ మాట చెప్పించుకుంటుంది. ఇక్కడ నేను ఒక వాహకంలాగా చెప్పబడుతున్నానంతే. ఇదంతా కూడా ఆ సీతామాతల యొక్క ప్రణాళిక, రాముల వారి యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మనం ఈ ధ్యానంలోకి వచ్చిన ఇంత చెప్పుకోవడానికి అవుతున్నా కూడా అనేది ఒక ప్రణాళిక. అక్కడ వాళ్ళు వేసుకున్నది. మన సోల్స్ కూడా ఉన్నతీకరించబడాలి. మేము కూడా ఎదగాలి అన్న దాంతోటి ఎన్నాళ్ళు ఇలా చావటం, పుట్టటం ఇదేనా? ఇంకా పొద్దస్తమానం ఈ బాధల్లో ఇలానేనా? మమ్మల్ని రక్షించేదెవరు? మేము ముక్తి పొందేదెప్పుడు? ఎప్పటికి జ్ఞానం తెలుసుకోవాలి? ఇదంతా కూడా ఒక ప్రణాళిక. పత్రిజీ గారు రావటం కూడా ఒక ప్రణాళిక. లేకపోతే మనం అందరం కూడా అందరిలాగే ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ కూర్చునేవాడు. ఇప్పుడు ఈ జ్ఞానాన్నంతా ఇప్పుడు కైకేయి మాత ఇట్లా అని మనకి తెలుసా? తెలీదు కదా! తెలుసుకునే వాళ్ళం కాదు గదా! ఇప్పుడసలు సీతామాత ఏం చేస్తుందనేది కూడా మనకు తెలీదు గదా! ఒక రామునికి భార్యలాగా, హ్మ్. భర్త చాటు భార్యగా, ఆయన అడవులకెళ్ళాడు కాబట్టి ఆయనతో పాటు అడవులకెళ్ళానని, లేదా రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మళ్ళీ ఏదో నింద కారణంగా ఆమెని అడవులకి పంపించేశారు. ఇదే తెలుసు. కానీ సీతామాత చేసిందేంటనేది ఈ రోజున అమ్మ అనుమతితోటే మనకి ఇది చెప్పుకోవటం జరిగింది. ఆ రోజుల్లో కూడా అమ్మ చేసింది ఇంకా కొన్ని కొన్ని విషయాలు మనం ముందుకెళ్తే రాముల వారికి కూడా తెలీదు. అది తెలుసుకుందాం. ఇట్లా కా అంటే జరగాల్సిన కార్యం కోసం కైకేయమ్మ ఒక కారణం అవుతుందే తప్ప ఒక అక్కడ ఉపయోగపడింది అంతే. కానీ ఆమెని మనం అలా వెలివేయకూడదు. అలాగే మన లైఫ్‌లో మనకి ఏం మనకేం జరిగినా వాళ్ళని నిందించకూడదు. దాని ద్వారా జరగాల్సిన కార్యం జరుగుతుంది. మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికొచ్చాము. అది శిక్షణ. ఈ కోణంలో ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఇప్పుడు చెప్తుందన్నమాట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఒక గొప్ప ప్రణాళిక
జరగబో పూర్తి చేయబోతున్నాం మనందరం కలిసి. ప్రతి దురదృష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. అడవుల గుండా ఈ ప్రయాణం చాలా అవసరం. ఆశ్రమాల పైన దాడులు జరుగుతాయి, ధ్వంసం చేయబడతాయి. గురుకులాలన్నీ కూడా నాశనం చేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు ఎండకపోతే అవన్నీ పోతాయి. ఆ బోధనా కేంద్రాలు లేకపోతే ఇప్పుడు జ్ఞానం అనేది ముందు తరాలకు వెళ్ళదు. అందరూ అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు. అలానే వేదాలు పరిరక్షించబడతాయి. ఒక నూతన నాగరికత ముందు రాబోతుంది. అది మొగ్గ తొడగటానికి తోడ్పడటంలో మనందరం మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలి. చూడండి, ఆశ్రమాల మీద రాక్షసులందరూ కలిసి దాడి చేస్తున్నారు. ఆశ్రమాలు లేకపోతే అంటే అప్పట్లో ఆశ్రమాలన్నీ కూడా పిల్లలకు గురుకులాలు అన్నమాట. ఆ ఋషులే బోధన చేసేవాళ్ళు. ఆ వేదాలు కూడా రక్షించకపోతే ముందు తరాలకి అందదు ఆ జ్ఞానము. అంతా అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. రాబోయేది ఒక కొత్త యుగం రాబోతుంది. అంటే చూడండి, రాముల వారు సీతామాత వచ్చింది త్రేతాయుగం ఎండింగ్ లో వచ్చారు. ఇక్కడ అది అయిపోగానే ద్వాపర యుగంలోకి అడుగు పెట్టబోతున్నారు అన్నమాట. అంటే ఆ యుగానికి జ్ఞానాన్ని అందించాలి. అవన్నీ కూడా జరగాలంటే మేము అడవుల్లోకి వెళ్ళాలి. అంతే తప్ప ఇక్కడ రాజ్యంలో కూర్చొని రాజ్యపాలన చేసుకుంటూ ఇక్కడ కూర్చుంటే అవన్నీ చేయలేరు. కాబట్టి ఇక్కడ మీ అవసరం, మన వంతు ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అంటే ఇంక వెళ్ళడానికి కొద్ది సమయమే ఉంది. ఈ లోపు మీరు కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి పంపిస్తుంది అనమాట. మీనాక్షికి ఆ రాత్రంతా నిద్ర పట్టదు. మాత చెప్పిన మాటలనే తలుచుకుంటూ కూర్చుంటది. ప్రతి దురదృష్టం వెనుక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఇంతకు ముందు మిథిల్లో కూడా మీనాక్షికి చెప్పింది అనమాట. మరి ఇప్పుడు వచ్చిన ఈ దురదృష్టం వెనుక ఏ ఆశీర్వాదం దాగి ఉంది, అదేమీ అర్థం కావట్లేదు అనమాట. అసలు దానికోసం వెతుకుతుంటే అప్పుడు ఆమె లోపల వస్తుందన్నమాట. అది ధోరణి మీనాక్షి. ఏ దృష్టితో జీవితాన్ని చూస్తామో అది దురదృష్టాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవటాన్ని నిర్ణయిస్తుంది. చూడండి, మనకి సతాయించే పిల్లలు లేదా భర్త భార్య వల్ల, లేదా అత్తమామల వల్ల, లేదా ఆడపడుచులు, తల్లిదండ్రులు, ఎవరో ఒకళ్ళ వల్ల మనకి ఏదో ఒక ఇబ్బంది వచ్చింది అనుకున్నాం. దాన్ని తీసుకుంటే దాన్ని మార్చుకోగలిగితే ఆ దురదృష్టం ఆశీర్వాదంగా మారుతుంది. అయితే మీనాక్షికి ఏంటంటే వీళ్ళ ఇప్పుడు మా నెత్తి మీదకి వచ్చి పడ్డ ఈ విషయాల వెనుక అసలు ఏం ఆశీర్వాదం ఉంది, అదైతే తను కనుక్కోలేకపోయిందనమాట. చూడండి, ఈ రోజున ఇంత సీతమ్మ వారి గురించిన సత్యాలను వెల్లడించిందంటే ఆ రోజున మాతకి చేసిన ఆ సేవలకి ఇప్పుడు పుట్టి అప్పుడు మాత ఏం చేసిందో ఆమె ద్వారానే మనకి ఇప్పుడు ఈ జ్ఞానం అందింది కదా. ఆ మీనాక్షి ఇప్పుడు డీనామెరియంగా జన్మించి ఆ ధ్యానంలో సీతామాత చెప్తుంటే ఈ విషయాలన్నీ ఇంతవరకు ఎవరికీ తెలియదు జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు మనం వినుకోవడం, ఇప్పుడు అది ఆమెకు ఆశీర్వాదమే కదా. ఇంత గొప్ప సత్యాన్ని ఆమె ద్వారా వెల్లుడవుతాం అంటే. అట్లానే నేను ఆ మధ్య విన్న ఒకటి రియా కొడాలి అని ఒక ఆమె చూశాను. తను ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా తను చాలా హింస అనుభవించింది. అంటే తన జన్మ ప్రణాళిక తెచ్చుకుంది, ఇందులోకి వచ్చాం కాబట్టి అర్థమవుతుంది. అంటే తనే వంట చేయటం చిన్న వయసు నుంచే, 3rd క్లాస్ నుంచే ఇంట్లో వంట చేయటం అంటే ఎంత వయసు ఉంటుంది మాకు. తనే వంట చేయటం, ఇంటి పనులు చేయటం. అలా అని చెప్పి ఏదన్నా వాళ్ళు అంత ఇదిగా ఉన్నారా అంటే ఏం కాదు, బాగా రిచ్. 80 మంది పని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్ లో తోటలో పనిచేస్తూ ఉంటారు. అంత ఉన్నప్పుడు ఎందుకంటే ఆవిడ అలా తెచ్చుకున్నారు అనిపించింది. తను చెప్తూ ఉంటే అట్లా తనకి 10th పూర్తయ్యే అంటే వాళ్ళ అమ్మ ఒకసారి ఈ అన్నం మాడిపోయిందని చెప్పి నీ జీవితం కూడా ఇలాగే మాడిపోతుంది అని చెప్పి గట్టిగా తిట్టేస్తుందంట. బాగా కొట్టేస్తుంది కదా. కానీ ఆమె అప్పుడే తన మనసులో అది పడిపోయింది. ఎందుకు మాడిపోతుంది నా జీవితం, నా జీవితం మాడటానికి వీల్లేదు, నేను మాడనివ్వను అని చెప్పి అంత చిన్న వయసులోనే ఆ వర్డ్
లో బాగా పడిపోయింది. తను 10థ్ పూర్తయ్యేసరికి వాళ్ళ అవసరాలు, వాళ్ళ బిజినెస్‌లు పెంపొందించుకోవడానికి 40 ఏళ్ల వ్యక్తితోటి వివాహాన్ని నిశ్చయిస్తే అది అంటే నువ్వు అంగీకరిస్తే వివాహం జరుగుతుంది. లేకపోతే నువ్వు చచ్చిపోవటమేనని జెప్పి ఒక గదిలో పెట్టి తాళం వేసి, తిండి ఏమి లేకుండా ఉంచేస్తే ఒక అమ్మాయి చూసి వాళ్ళ దగ్గర పనిచేసే అమ్మాయి ఆ తాళం పగలగొట్టి అక్కడి నుంచి తనను పంపించేస్తే, ఈ రోజున తను 3000 మంది అంటే ఎంతో చదువుకుంది తను సొసైటీగా 3000 మంది గృహహింస అని అనుభవిస్తున్న స్త్రీలను చేరదీసి దత్తత తీసుకుంది తను. అట్లానే తను ఎన్నో రంగాల్లో 16 కంపెనీలకి తను ఓనర్ ఇప్పుడు. తన దగ్గర ఎంతో మంది పనిచేస్తున్నారు. తనకో పెద్ద ఫార్మ్ హౌస్. ఆహ్, ఇట్లా చెప్తుంటే తను తల్లిని అన్న మాటని ఇన్‌స్పైర్‌గా తీసుకుంది. నీ జీవితం కూడా ఇలాగే అన్నం మాడిపోయిందని అన్నదని, నీ జీవితం కూడా ఇట్లానే మాడిపోతుంది అంటే, అది ఎందుకు మాడుతుందో చూడండి. నా జీవితం మాడిపోవడానికి వీల్లేదు. అంటే తను దురదృష్టాన్ని తెచ్చుకుంది. కానీ దాన్ని అధిగమించి తను ఈ రోజున ఆహ్, 11,000,00,00,000కు అధిపతయింది. చూడండి దాన్ని ఎలా మనం దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవటం. అదొక ఆశీర్వాదం లాగా తీసుకొని తను సాధించి చూపించింది. మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. అక్కడే కూలబడిపోతాం. కానీ దాన్ని దాటి ముందుకెళ్ళాలి అనేది మనం ఇక్కడ అంటే ఒక దురదృష్టం వచ్చిందంటే అదేదో మనల్ని ఏదో చేస్తుంది కాదు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏదో ఉంది. దాన్ని దాటి ముందుకెళ్ళాలనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఆ రాత్రంతా దశరథ మహారాజు రాముణ్ణి ప్రాధేయపడుతూనే ఉన్నారట. బతిమాలుతూనే ఉన్నారు. వెళ్ళొద్దు నువ్వు అరణ్యాలకు వెళ్ళొద్దు అని జెప్పి. అయితే నా ధర్మాన్ని పాటించటం తప్ప నాకు వేరే మార్గం ఏమీ లేదు అని పదే పదే చెప్పిన తర్వాత సీత దగ్గరకొచ్చి, సరే నువ్వు రాముడితో అంటే రాముడు ఎక్కడుంటే నేను అక్కడే. నేను రాముడితో పాటు వెళ్ళిపోతానని చెప్పేసిందన్నమాట. లేదు నువ్వన్నా ఉండు. అంటే రాముల వారికి ఒక్కడికే కదా ఆహ్, రాజ్య బహిష్కరణ. సీతమ్మ వారు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సీతమ్మ వారు కూడా వెళ్తుంది కాబట్టి నువ్వన్నా ఉండని చెప్పి సీతామాతని ఎంతో బతిమాలారట. నైటంతా ఆయన వీళ్ళని ప్రార్థిస్తూనే ఉన్నారు. కౌసల్య మాత వస్తా అప్పుడు అంటుందన్నమాట. మా ఇప్పుడు జనక మహారాజు వచ్చి మా కుమార్తె ఏదంటే అడవు వనవాసానికి వెళ్ళిందని మేము ఎట్లా చెప్పాలి? నువ్వన్నా ఉండని చెప్పి కౌసల్య మాత కూడా సీతమ్మని బతిమలాడుతుందన్నమాట. లేదు నాకు తండ్రి గారి అనుమతి తీసుకున్నాను. ఆయన ఆశీర్వదించారు కూడా నాకు అని చెప్తుంది. ఇక్కడ కౌసల్య మాతకి ఏం అర్థం కాదు. చూడండి జ్ఞానం కోణం అనేది మిథుల్లో ఉంది కానీ ఇక్కడ అదేమీ తెలీదు అయోధ్యలో. ఆయన ఎక్కడో మిథుల్లో ఉన్నారు. ఇక్కడ అయోధ్యలో ఆయనెప్పుడొచ్చి నీకు అనుమతించారు? నువ్వెప్పుడు చెప్పావు? అని అడిగితే అంటే అప్పుడు మాత చెప్తుందన్నమాట. నాకు భౌతిక ఉనికితోటి అవసరం లేదు. నేను ఆయనతోటి సంభాషించగలను. అంటే ఇక్కడ భావ వ్యక్తీకరణ ఉంటుందన్నమాట. అట్లానే ఆయన ఆశీర్వాదం లేకుండా నేను ఏ పని చెయ్యను. ఆయన అనుమతించారు నాకు అని చెప్తుంది. ఈ సోమ అనుకుంటుంది. జనక మహారాజే ఆశీర్వదించినప్పుడు ఈ మిథిల నుంచి వచ్చిన నా వంటి పరిచారిక ఏం చేయగలుగుతుంది? ఇదంతా ఒక గొప్ప మేలు కోసమే ఇదంతా జరుగుతుంది అనుకోవటం తప్ప అని చెప్పి అనుకుంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇది నా లైఫ్ లో కూడా తెలిసి చేశాను. అంటే కొన్ని మన క్లాసుల్లో సార్ చెప్పిన వీడియోస్ వినటం వల్ల ఆహ్, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నప్పుడు ఇల్లు ఈ రీమోడల్ చేస్తూ అనుకున్నాము. కానీ మా అమ్మగారేంటంటే డబ్బులు ఖర్చు పెట్టొద్దు. కొంచెం పెద్దవాళ్ళు గదా! ఇవన్నీ ఉంటాయి. ఒప్పుకోదు అని జెప్పి అమ్మకి తెలియకుండా చేశామనమాట. అయితే నేనేమనుకున్నా మనం పంపించే భావాలు ఒక వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారు. అంటే ఇప్పుడు కోపంగా ఉన్నారనుకోండి, ఈ మనిషి కోపిష్టి అనుకుంటాం. లేదు వీళ్ళు ఇలా
ఇట్లానే వ్యవహరిస్తారు అంటే, మన లోపల అదే భావం ఉండిపోయి, ఆ సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు అలాగే మనం ఎదుర్కోవాల్సొస్తది. అయితే ఇక్కడ నేనేంటి థాట్స్‌ని పంపించొచ్చు. వంశీ సార్ యొక్క వీడియోస్ విన్నది నాకు బాగా ఉపయోగపడింది. మనం పంపించే ఆలోచనలు అవతల వాళ్ళకి చేరతాయి అనేది. నేనేమనుకున్నాను, మా అమ్మ ఏమి అనదు. తను అర్థం చేసుకుంటుంది. అంటే నెక్స్ట్ బాబు వివాహం ఉంది. కొంచెం ఇప్పుడైతే తేలిగ్గా ఉంటుంది అని జెప్పి ఆ ఉద్దేశంతోటి మేము ముందు వద్దనుకొని మళ్ళీ చేయటం జరిగిందన్నమాట. అయితే నేనేంటి తెలిసినా తను ఏమి అనుకోదు. అర్థం చేసుకుంటుంది అని జెప్పి నేను ఈ ఆలోచనని పంపిస్తూ ఉన్నానన్నమాట. అంటే నా లోపల నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఆ టైమొచ్చినప్పుడు వచ్చి చూసి ముందే తెలిసిపోయింది. అడిగితే ఇంక తర్వాత మా అమ్మ అసలు ఏమి అనలేదండి. నాకు చాలా ఆశ్చర్యం. మామూలుగా అయితే చూసిన తర్వాత ఓకే. అంటే అర్థం చేసుకుంటది అనుకున్నాను. ఈ థాట్స్ అనేవి వెళ్లి చేరతాయి అనేది నేను ఆ విషయంలో చూసాను. మనకెవరైనా ఇట్లాగా మన పట్ల కోపంగా లేదా అపార్థంతోటి ఉన్నారనుకోండి. మన ఆలోచనలు పంపించుంటాయి వాళ్ళకి. పంపించినప్పుడు అవి కంపల్సరీగా చేరతాయి. అది ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి. ఒకే వర్డ్ ఉండాలన్నమాట. అర్థం చేసుకుంటారు. అలాగా ఉండరు. అలాగే మనం నెగెటివ్‌గా అనుకుంటూ ఉన్నామనుకోండి. వీళ్ళు దెబ్బలాడతారు, లేకపోతే వీళ్ళు ఇట్లానే ఉంటారు. వీళ్ళు మారరు. ఇట్లా ఇవి వెళ్ళిపోతాయి. మారరు. అలాగే ఉంటారు. కాబట్టి మనం పంపించాల్సిన పాజిటివ్ థాట్స్ వెళ్తాయి. ప్రయోగం చేసి చూడండి మాస్టర్స్. నేనైతే సక్సెస్ అయ్యాను ఈ విషయంలో. ఇది చాలా వేగంగా ఉషోదయం అయిపోతుంది. వాళ్ళు వెళ్ళటం చూడటానికి రాజమందిరం ముందు అందరూ కూడా గుమిగూడతారనమాట. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతామాత ముని వస్త్ర వేషధారణలో వాళ్ళ మొహాలు కూడా చాలా ప్రశాంతంగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. అంటే రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నాం అంటే ఈ భోగాలేముండవు గదా! అడవుల్లో అంటే భోగాలుంటాయి. అన్ని వసతులేముండవు. ఎలా జీవించాలి ఇదంతా ఏం లేదనమాట. వాళ్ళు చాలా ప్రశాంతంగున్నారు. వాళ్ళ ఫేసులు కూడా చాలా చక్కగా వెలిగిపోతూ ఉన్నాయి. కాంతి ప్రసరిస్తూ ఉందంట. అయితే అక్కడకొచ్చిన ప్రజలు భూమి కూడా చాలా విచారంతోటి దుఃఖిస్తున్నట్లు కనిపిస్తుందంట. అందరూ కూడా చాలా బాధతోటి, బరువుతోటి ఉన్నారు. ఆళ్ళు ముగ్గురు కూడా కుటుంబానికి వీడ్కోలు చెప్తుంటే పరిచారకులు నలుగురు కూడా పక్కన నుంచున్నారు. సీతామాతతోటి మాట్లాడే అవకాశం వస్తదని వీళ్ళెంత మాత్రం అనుకోలేదు. కానీ పక్కకు నడిచి వీళ్ళ దగ్గరికొచ్చి నలుగురి చేతులు సీతామాత పట్టుకొని మీరందరూ నాకు చక్కగా సేవ చేశారు. అదే విధంగా ఇక ముందు కూడా కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. ఆ విషయం నాకు తెలుసు. నా ప్రేమ ఎప్పుడూ మీతో ఉంటుంది అని చెప్పి చాలా నిదానంగా చెప్తుందనమాట. అంటే ఈ మీనాక్షి అనుకుంటుంది. నేను మళ్ళీ ఆమెను చూడలేనేమో. ఎందుకంటే తను చాలా పెద్దది. సీతమ్మ వారు తర్వాత కదా వచ్చింది. ఈ అంటే ఆరోగ్యం గూడా తనకి సరిగ్గా లేదు. ఈ ఆలోచన మెదలింది మనసులో 14 సంవత్సరాలంటే, ఇంకా 14 సంవత్సరాల తర్వాతే గదా వీళ్ళొచ్చేది. నేను ఇంక మళ్ళీ చూడలేనేమో అని జెప్పి సీతమ్మ వారి వైపు చూస్తే, ఈమె లోపల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఎవరిదంటే సీతామాత. మీనాక్షి నేను నిన్ను మళ్ళీ కలుస్తాను, చూస్తాను. నీకు మాటిస్తున్నాను అని జెప్పి చెప్ చెప్తూ అది వినిపిస్తుందనమాట లోపల. అయితే కొంచెం ఎళ్లి వెనక్కి తిరిగి కూడా చూస్తుంది సీతామాత. వాళ్ళతో పాటు అంటే ప్రజలందరూ కూడా వాళ్ళ వెంట సాగనంపటానికన్నట్లు వెళ్తూ ఉంటే, వీళ్ళు కూడా రాబోతారు. సోమ ఆపేస్తదనమాట. లేదు లేదు మనం వెళ్ళకూడదు. మాతకి ఇష్టం ఉండదు. మనం తిరిగి మన విధుల్లోకెళ్దాం. మాత ఏం చెప్పిందో వాటిని చక్కగా పాటిద్దాము అని చెప్పి వెళ్ళిపోతారనమాట. అయితే మళ్ళీ మీనాక్షి ఏంటంటే మాత లేకుండానా అని చెప్పి సోమ అంటుందనమాట చాలా స్థిరమైన స్వరంతోటి. లేదు
మాతతో పాటే ఉంటాము. మనం ఆమె ఉనికిని నిలిపి ఉంచాలి. మనం మాతతో పాటే ఉంటాము. అట్లానే ఆమె గదిని, ఆమె నగల్ని, ఆమె వేసుకునే దుస్తులు, ఆమెకు కావాల్సినయన్నీ ప్రతిరోజు ఆమె గదిలో ఉన్నట్లుగానే అక్కడ అంటే కంటికి కనిపించట్లేదు గానీ చైతన్యం ఉంటుంది గదా! వీళ్ళు రోజువారీ చేసే పనులు కంటిన్యూగా చేస్తూనే ఉంటున్నారు. అలానే ఈమె బోధించిన మంత్రాన్ని కూడా ఆ జ్వాల దగ్గర వంతుల వారీగా అది పఠిస్తూ ఉన్నారనమాట. అట్లా మనం ఆమె ఇక్కడే ఉందని మనం నమ్మి తీరాలి అని చెప్పి సోమ చాలా గట్టిగా చెప్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన హేమ మేడంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న మీకు కూడా నా ధన్యవాదాలు.